ఆలోచిస్తారు. ఒక చిన్న నిర్ణయం, ఒక హిస్టారికల్ ఫోర్ట్ ఇది కంగుంది, హిస్టారికల్ ప్లేస్ కంగుంది, ఇన్ని రోజులు కనుమరుగయ్యింది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ట్రెక్కింగ్కి ఇక్కడికే వచ్చే పరిస్థితికి వచ్చారు, ఫారెస్ట్ చూడడానికి ఇక్కడికే వచ్చే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ఒక టూరిజం హబ్గా తయారవుతుంది. ఎంతోమంది ఇక్కడికి వస్తారు. అది తయారైతే ఇక్కడ హోమ్ స్టే కానీ, అదే మరి హోటల్స్ కానీ, ఇక్కడ ఉపాధికి అవకాశాలు మెండుగా మెరుగవుతాయి. ఈరోజు మన నియోజకవర్గానికి చాలా వస్తువులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. బెంగళూరులో ఉండేవాళ్ళు, వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు 80-90 ఏళ్ళు బతికితే మన నియోజకవర్గంలో ఉండేవాళ్ళు 110-120 ఏళ్ళు బతుకుతారు. దానికి కారణం స్వచ్ఛమైన గాలి, ఎండ కూడా తక్కువ. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎండాకాలం వేరేది, ఇక్కడ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ మారిపోతూ ఉంది. యూరోప్ ఉంది, వింటారు మీరు. ఒకప్పుడు అక్కడ స్నో పడేది. అలాంటి యూరోప్లో 30 డిగ్రీల కంటే టెంపరేచర్ పెరిగేది కాదు. ఈరోజు 45-50కి వెళ్ళిపోయింది. కార్లు రోడ్డు మీద పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి. అదే మరి ట్రైన్లు ట్రాక్ మీద పోతా ఉంటే ట్రాక్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ట్రైన్లు ఆగిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. రోడ్ల మీద నీళ్లు చల్లే పరిస్థితికి వచ్చారు. సిటీస్లో స్ప్రింక్లర్లు పెట్టి వాతావరణాన్ని చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన దగ్గర మనం చూస్తే మంచి సమ్మర్లో కూడా ప్రశాంతమైన వాతావరణం. దీన్ని మనం కాపాడుకోవాలి. ఇది మన వారసత్వ సంపద. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను కొత్తగా ఒకటి ఆలోచించాను. నిన్ననే 8,000 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ కుటుంబాల పైన ఇండ్ల పైన సోలారు పెట్టి కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ 49,000 కుటుంబాలు బీసీలకు ఓసీలకు మీ ఇంటి మీద కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ప్రాజెక్టు ప్రారంభించాం. ఈ రెండే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కరెంటు మనమంతా వంట, ఒకప్పుడు మా ఆడబిడ్డలకి నేనే వంట గ్యాస్ సిలిండర్లు ఇప్పించా. ఈ మధ్య 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. భవిష్యత్తులో కొత్త స్టవ్ వచ్చింది. ఇండక్షన్ స్టవ్ కంటే బెటర్ స్టవ్ ఇది. ఏ వంట కావాలన్నా మీరు చేసుకోవచ్చు, టెంపరేచర్ మీరు చూసుకోవచ్చు. కరెంటుతోనే మీ ఇంటి పైన కరెంటు, ఆ కరెంటే మీరు వంట చేసుకోవచ్చు శుభ్రంగా. మగవాళ్ళు కూడా ఆడబిడ్డలు లేనప్పుడు మీరు కూడా దర్జాగా వంట చేసుకొని, కావాలంటే పుస్తకం ఒకసారి చూసుకుంటే, యూట్యూబ్ చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు వంట చేసుకునే పరిస్థితికి వస్తుంది. దీనివల్ల ఖర్చు తక్కువ. సిలిండర్కు 900 అయితే ఇంటి పైన కరెంట్ అయితే 500, మీరే ఉత్పత్తి చేసుకుంటే ఉచితం. ఈరోజు ఇది ఒక మంచి అనుభూతి. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్కి తావు లేదు. అందరూ కూడా సైకిళ్ళు వాడాలి. సైకిల్ మీకు అందరికీ శ్రీరామ రక్ష ఆడబిడ్డలు కూడా సైకిల్ నేర్చుకోండి. ఎక్కడన్నా పనికి పోవాలంటే దర్జాగా సైకిల్ ఎక్కి, దూరం అయితే కరెంట్ ఆన్ చేయండి, బటన్ ఆన్ చేయండి, లేకపోతే సైకిల్ ఒక అర్ధగంట దొక్కండి. ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యమే కాదు, జోబీ ఖాళీ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇంకొక పక్కన ముందుకు పోవాలి. అవసరమైతే మీ పంప్ సెట్కు కూడా సోలార్ పెట్టేయండి. నేను ఉచితంగా పెట్టిస్తా. అక్కడి నుంచి మీరు పంప్ సెట్తో వాడుకోండి. మిగిలిన కరెంటుతో మీరు ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకోండి. అవసరమైతే మీ స్కూటర్ పెట్టుకోండి, ఇంటికి వాడుకోండి. ఇంకో పక్క అవసరమైతే దర్జాగా ఒక కారు కూడా కొనుక్కోండి. డబ్బుల ఆదాయం ఎక్కువ వస్తే ఆ కారుకు కూడా కరెంటు కారు, పుష్పక విమానం మారిగా ₹1 ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది.
ఇది మీరు చేయగలిగితే వాతావరణం పరిరక్షించబడుతుంది. మన నియోజకవర్గంలో 50% ఈరోజు గ్రీన్ కవర్ ఉంది. మనం అంతా కూడా పండ్ల తోటలు వేస్తున్నాం. కంగుంది ఫారెస్ట్ కానీ ఈ ఫారెస్ట్ అంతా చాలా బాగుంది. దీన్ని ఇంకా పెంచుతాం. తిరుమల 89.9% గ్రీన్ కవర్ ఉంటుంది. కుప్పాన్ని 70 నుంచి 80 మధ్యలోకి తీసుకుపోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ రెండు ఉంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. దీనివల్ల చాలామంది బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను కుప్పాన్ని ఒకటే ఆలోచిస్తున్నా, ఒక సుందరమైన ప్రదేశం ఈ కుప్పం, శాంతివంతమైన ప్రదేశం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం. ఈ కుప్పాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తా. చాలా చెరువులు ఉన్నాయి, నీళ్లున్నాయి. హంద్రి నీవా తీసుకొచ్చాం, పాలారుకు లింక్ చేశాం, చెక్ డ్యాములు కడుతున్నాం. ఈ పాలారు రివర్ పక్కన రిసార్ట్స్ కడితే అదిరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పండ్ల తోటలకు కూడా మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు అవి కూడా యూరియా వేయొద్దండి. యూరియా వేయకుండా ప్రకృతి సేద్యమే చేద్దాం.